2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తో ఒక బ్యూటిఫుల్ ఎలైన్ కుర్తీ కటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అండ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా, సేమ్ ఇలా పెట్టి కట్ వర్క్ డిజైన్ అనేది కటింగ్ చూపిస్తాను. అండ్ బ్యాక్ స్టైలిష్ కీ హోల్ నెక్ డ్రా చేసుకొని కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇవన్నీ చాలా ఈజీగా నేర్చుకుందాం ఈ వీడియోలో. బిగినర్స్ కూడా ఒక్కసారి చూస్తే ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఒక 30 మినిట్స్ లోనే మీకు ఎలైన్ కుర్తీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఒకే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మెజర్మెంట్, నెక్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలైన్ కుర్తీ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ బ్లాక్ కలర్ లో నేను 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. నేను షాపింగ్ వెళ్ళేటప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాను అనేది. సో లైనింగ్ మీద మీకు కట్ చేస్తే ఏంటంటే కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఎలైన్ కుర్తీకి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అయితే చూపిస్తున్నాను. లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకోవాలి. లైనింగ్ ఖచ్చితంగా మనం వాష్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ క్రాస్లో వచ్చినాయి, నేనైతే కట్ చేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా మనం డిజైన్ బట్టి చెక్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం ప్లేస్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడ ఒకసారి చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. ఈ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కదా, బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి అనమాట. సో ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ లెంత్, టాప్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం కింద ఫోల్డ్ చేస్తాం కదా ఖర్చు కోసం, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. సో హ్యాండ్స్ కూడా సరిపోద్దో లేదో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ లెంత్, టాప్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఫ్రంట్ స్కాలప్ నెక్, కట్ వర్క్ నెక్ పెడుతున్నానని చెప్పాను కదా, దానికోసం బోట్ నెక్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే ఉండాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచెస్. దానిలో హాఫ్ కి 7 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. మీ ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దాన్ని హాఫ్ కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా స్కేల్ తో డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 14 ఇంచెస్ బాడీ పార్ట్ 14 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి కుర్తీ కోసం. నడుం దగ్గర, వేస్ట్ దగ్గర వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర మనకి జాయింట్ లాగా వస్తుంది కదా, సపరేట్ గా వస్తుంది అనమాట. 14.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆర్మ్ హోల్ దగ్గర క్రాస్ గా ఒక 1.5 ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు ఇలా లైట్ గా కర్వ్ షేప్ లాగా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ తీసుకొని ఆర్మ్ హోల్ అనేది నీట్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మీ వచ్చిన చెస్ట్ లూజ్లో 4th పార్ట్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి 34 అనమాట. సో దాన్ని 4th పార్ట్ చేసుకుంటే 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ మిడిల్లో డాట్స్ వేస్తాం కదా, దానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి హాఫ్ ఇంచ్ కిందకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇలా డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం షింక్ అవుద్దని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. సో నెక్, షోల్డర్ కలిపి 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్కి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్కి మార్కింగ్ చేయడం వల్ల షోల్డర్స్ దగ్గర భుజాలు జారకుండా ఉంటుందన్నమాట. సో ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి.
సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నీట్గా ఈ మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక టక్స్ పెట్టుకొని బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి సెపరేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. సో రెండు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు యోక్ పార్ట్ దగ్గర నుంచి కిందకి ఎంత లెంత్ ఉందో ఇలా ఇందాక మార్క్ చేసాం కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకొని ఇలా స్కేల్ తో నీట్ గా డ్రా చేసేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇలా 28 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. యోక్ పార్ట్ దగ్గర నుంచి కిందకి 28 ఇంచెస్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, తీసుకొని బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో కింద మనం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో కింద గేర్ వచ్చేసి 17.5 ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కింద కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే అవసరం లేదండి. కింద మనం ఫ్లేర్ ఉంటది కదా ఎండింగ్ పార్ట్ లో, దానికోసం ఒక 1 ఇంచ్ మాత్రమే ఖర్చు అనేది పెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ నుంచి కట్స్ పెడతాం కదా, దానికి ఒక 10 ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైన యోక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా కింద వరకు డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్ తో నీట్ గా కింద వరకు కూడా డ్రా చేసేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర వరకు ఇలా చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఏలైన్ కుర్తీ అనేది రెడీమేడ్ స్టైల్లో ఉంటది అనమాట. సో కింద జస్ట్ ఒక 10 ఇంచెస్ కట్స్ ఇవ్వడం వల్ల ఏలైన్ కుర్తీ అనేది రెడీమేడ్ స్టైల్లో ఉంటది అనమాట. అలానే ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద వరకు ఇలా కలిపేయాలన్నమాట నీట్ గా. ఇప్పుడు ఎండింగ్ లో ఇలా క్రాస్ గా చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్కి ఇలాగా క్రాస్ గా మార్కింగ్ చేసుకుంటే లుక్ అనేది కింద ఫినిషింగ్ నీట్ గా బాగుంటుంది అనమాట చూడడానికి స్టిచ్చింగ్ అయిన తర్వాత. సో ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా, నీట్ గా దాని మీద మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇలా టక్స్ పెట్టుకోవాలి కట్స్ దగ్గర మాత్రం. బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒక పీస్ అనమాట ఇది. బాడీ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక టక్స్ ఇస్తే డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇలా చూపిస్తున్నట్టు ఒక 4 ఇంచ్ లెంత్ లో మార్కింగ్స్ అనేది వేసుకోవాలి డాట్స్ కోసం. మిడిల్ లో డాట్స్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత కరెక్ట్ గా వస్తుందండి నడుము దగ్గర మనకి ఫిట్టింగ్ అనేది. ఇలా చూపిస్తున్నట్టు ఇది వచ్చేసి బ్యాక్ ఒక పీస్ ఫ్రంట్ ఒక పీస్ అనమాట. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇలా మనం బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అవి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ లూజ్ 5.5 కి మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.5 కి చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని స్కేల్ తో నీట్ గా ఇలా డ్రా చేసేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్ కి ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల కర్వ్ షేప్ అనేది నీట్ గా తిరుగుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అనేది నీట్ గా ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నీట్ గా కట్ చేసేసుకోవాలి. మిడిల్ లో ఒక టక్స్ ఇవ్వడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటది అనమాట. సో 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ లోతు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాం కదా 2.5 మీటర్స్, ఆ లైనింగ్ ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ అనేది లైనింగ్ తక్కువగా పెట్టుకోవాలన్నమాట.
ఇలా నేను చూపిస్తున్నట్టు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కింద చూపిస్తున్నాను కదా మీకు 2 ఇంచెస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ అనేది తక్కువగానే ఉండాలన్నమాట, 2 ఇంచెస్. సో సైడ్లో కొంచెం జాయింట్స్ అనేవి పడతాయండి, అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్లో కొంచెం మాత్రమే జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. సో బాడీ పార్ట్ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని. సో ఫ్రంట్ పార్ట్లో ఇందాక లోత్ అనేది తీసుకోలేదు కదా, ఒక 1/2 ఇంచ్ చూపిస్తున్నట్టు ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ లోత్ అనేది ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. హ్యాండ్స్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ మిగిలిన పీస్ లైనింగ్ ఏదైతే ఉందో ఇది ప్లేస్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా. సో కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఎలైన్ కుర్తీ. క్యాన్వాస్ పేపర్ మీద నెక్ అనేది డ్రా చేసి మీకు ఎలా కట్ చేసుకోవాలి అనేది స్కాలప్ చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి అయితే ఇప్పుడు నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేస్తాను కాబట్టి మీకు ఇందాక నెక్ విడ్త్ ఎంత మార్కింగ్ చేసుకున్నాం 4 ఇంచెస్ కదా, సో అదే 4 ఇంచెస్ ఇలా క్యాన్వాస్ పేపర్ బకరం తీసుకోవాలన్నమాట. స్కాలప్ ఎప్పుడైనా కట్ వర్క్ మనం మార్కింగ్ చేసుకోవాలంటే బకరం పీసే తీసుకోవాలండి. సో 4 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ స్కేల్తో ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో సైడ్ లో రెఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా, ఆ మోడల్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. దానికోసం ఇది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 కి, పైనుంచి ఖర్చు నుంచి 5.5 కి ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తో నీట్ గా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 4 ఇంచెస్ అయితే సరిపోద్ది అనమాట, ఇది బోట్ నెక్ మోడల్ కదా, సో దానికోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ మనం డ్రా చేసుకోవాలంటే ఇలాంటి స్కేల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఇక్కడ లైన్ మార్కింగ్ చేసాం కదా, దాని మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ మిడిల్లో సెంటర్కి 1/2 ఇంచ్ మిడిల్లోకే చూపిస్తున్నట్టు ఇలా కట్ వర్క్స్ అనేవి షేప్స్ నీట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎండింగ్లో మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇంకా కొంచెం వెడల్పు నెక్ వెడల్పు అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్కాలప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. సో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఒకసారి చూడండి, నెక్ విడ్త్ 4 ఇంచెస్కి అయితే పెట్టానమాట, ఎందుకంటే ఇది బోట్ నెక్ మోడల్. బ్యాక్ సైడ్ కీ హోల్ పెట్టి ఫ్రంట్ ఇలా స్కాలప్ కావాలంటే బోట్ నెక్ మోడలే బాగుంటుంది అనమాట ఈ కుర్తీ కోసం. సో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. దీని స్టిచ్చింగ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినట్టే 4 ఇంచెస్ వెడల్పులో నెక్ వెడల్పు అనేది 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకుని అక్కడి నుంచి 4 ఇంచెస్కి నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి.
3.30 అయితే నెక్ డీప్ పెట్టానండి. బ్యాక్ సైడ్ కీ హోల్ కాబట్టి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా బోట్ నెక్ మోడల్లో రౌండ్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం హుక్ పెడుతున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్కి ఇలా హుక్ పెట్టుకోవడానికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి కీ హోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలోనే మనకి కీ హోల్ అనేది వస్తుంది అనమాట. సో టోటల్గా 9 ఇంచెస్ అండి నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్. సో కీ హోల్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటే మనకు ఐడియా ఉంటుంది అనమాట. సో ఇలా కీ హోల్ లాగా డ్రా చేసుకోవాలి. దానికోసం ఇంకా ఈజీగా ఉండాలంటే ఇలా ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని మన ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా చూపిస్తున్నట్టు కీ హోల్ లాగా డ్రా చేయాలన్నమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను ఈ మోడల్ అనేది పెట్టాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీరు కటింగ్ వీడియోస్ ఏమన్నా కావాలన్నా మోడల్స్ అనేవి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని. సో ఇలా మనం కొంచెం షేప్ అనేది ఇవ్వాలన్నమాట, కీ హోల్ షేప్. సో 1 ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుందండి. సైడ్లో ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి మార్కింగ్స్ మీద. హ్యాండ్స్కి వచ్చేసి కీ హోల్ లాగా పెట్టి థ్రెడ్స్ లాగా పెడతాను. అది కంప్లీట్గా ఎక్స్ట్రాలో క్లియర్గా చెప్తాను కీ హోల్ ఎలా పెట్టుకోవాలి హ్యాండ్స్కి అనేది. సో బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇదనమాట. చాలా బాగుంది కదా. సో వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకున్నాము. దీన్ని డీటెయిల్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. 30 మినిట్స్లోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు జాయింట్స్ పడతాయి లైనింగ్కి అని చెప్పాను కదా. సో ఇలా మనం మిగిలిన వేస్ట్ క్లాత్ తీసుకుని లైనింగ్ కట్ చేసాక మిగిలిన వేస్ట్ పీస్ తీసుకుని ఇలా సైడ్లో జాయింట్స్ అనేవి వేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ వైపుని పై వైపుని పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ వచ్చేసి దాని మీద ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చూస్తున్నారు కదా, లోత్ తీసుకున్నాము. అండ్ మనకి సైడ్లో నడుము దగ్గర నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపుని పెట్టుకొని లైనింగ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుని నెక్ విడ్త్ మనం ఇందాక ఎంత పెట్టాము, నెక్ సెంటర్లో ఒక మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని అటొక 4 ఇంచెస్ ఇటొక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ మోడల్ కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే నెక్ షేప్ అనేది మనకి సెంటర్లోకి వస్తుంది అనమాట నెక్స్. సో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో క్యాన్వాస్ పేపర్ మనం కట్ చేసుకున్నాం కదా నెక్ షేప్స్ అనేవి, అది తీసుకొని ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. అంటే మనం పిన్స్ కూడా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఐరన్ చేస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా క్యాన్వాస్ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో పాయింట్ వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయాలి. ఎందుకంటే అక్కడ హుక్ పెడతాం కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చి మనం ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ మిడిల్లో వేసిన కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. సో మిడిల్లో అక్కడక్కడ ఇలా టక్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా రివర్స్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఏదన్నా ఒక టూల్ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. సో ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైన. ఇలా నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్స్ కానీ ఏమీ లేకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మిడిల్లో టక్స్ ఇవ్వాలన్నమాట. మనం డాట్స్ వేస్తాం కదా అక్కడ ఒక టక్స్ ఇస్తే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని డాట్స్ అయితే 2 సైడ్స్ కూడా ఇదే విధంగా డాట్స్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా చూపిస్తున్నట్టు క్రాస్గా డాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ 2 సైడ్స్ కూడా ఇదే విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట. నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కీ హోల్ అనేది. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. సేమ్ ఇందాక ఎలా మార్క్ చేసుకున్నామో మిడిల్లోకి అలా మార్కింగ్ చేసుకొని మనం బక్రం పీస్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ అనేవి ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా మిడిల్లోకి రావాలన్నమాట. కరెక్ట్గా చూపిస్తున్నట్టు ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ క్యాన్వాస్ పేపర్ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. కట్ వర్క్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా క్యాన్వాస్ అనేది కట్ చేయకూడదు అనమాట. బక్రం పీస్ స్టిఫ్గా ఉండేది కొంచెం థిక్నెస్ ఉండే బక్రం పీస్ అయితే యూజ్ చేయాలండి కట్ వర్క్కి. అప్పుడే కట్ వర్క్స్ షేప్స్ అనేవి నీట్గా తిరుగుతాయి అన్నమాట. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్కాలప్ మొత్తం కూడా చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ చివరి వరకు కూడా ఇదే విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేసుకోవాలి. చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా అన్నమాట. నెక్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇంకో పీస్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో యోక్ పార్ట్ దగ్గర మనకు కట్ వస్తుందని చెప్పాను కదా జాయింట్ లాగా, అక్కడి నుంచి కింద వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఎలైన్ కుర్తీ అనేది చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను వీడియో అనేది మీకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా. స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో డాట్స్ వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందని చెప్పాను కదా, మనకి ఫ్యాబ్రిక్ కరెక్ట్గా వస్తుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఎక్కువ తక్కువ రావడం ఏమి ఉండదు అనమాట. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? ఏమన్నా అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగని, నేనైతే రిప్లై ఇస్తాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. రైట్ సైడ్ పై వైపును పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కూడా ఇందాకలానే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా అన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు హ్యాండ్స్కి కీ హోల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలా 4 ఇంచెస్ హైట్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ అనమాట. 2 హ్యాండ్స్ ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు వెడల్పులో ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా కీ హోల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట నీట్గా. కొంచెం దాన్ని ఇంకొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఒక 1/2 ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకొని లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకొని పైన క్యాన్వాస్ ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకుని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు ఇలా అన్నమాట. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి చిన్నగా డోరీస్ లాగా పెడదామని అనుకుంటున్నాను కదా, హ్యాంగింగ్స్ టైపు. సో దానికోసం ఇలాంటి పీస్ ఒక 6 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ హైట్లో తీసుకుని ఇలా డోరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. హ్యాంగింగ్స్ ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇదన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి ఇలా కీ హోల్ లాగా పెడితే లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టానన్నమాట. సో ఇలా ఒకటి పైకి ఒకటి కిందకి అలా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట. రెండు ఈక్వల్ కాకుండా కొంచెం ఒకటి పైకి ఒకటి కిందకి అలా పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి. ఇలా నాట్స్ లాగా వేసేసుకుంటే ఒక స్టిచ్ అనేది వేసుకుంటే పద్దస్తమానం మన నాట్స్ వేసుకునే పని ఉండదు అనమాట. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లోతు తీసేసుకొని జాయింట్స్ అనేది చేసుకోవాలి. సో ఫైనల్గా బాడీ ఫిట్టింగ్ మన మెజర్మెంట్స్ ప్రకారం ఫిట్టింగ్ అయితే సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా. మనం కటింగ్ వీడియోలో ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఆర్మ్ హోల్ దగ్గర ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని సేమ్ నడుము దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇలా 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ నడుము దగ్గర నుంచి ఇలా కిందకి వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ మనం కట్స్ పెట్టడానికి ఇక్కడ మార్కింగ్స్ పెట్టాం కదా, అక్కడ కొంచెం రఫ్ చేసేసుకొని మనం మళ్ళీ ఇంకో 2-3 స్టిచెస్ అనేవి సైడ్లో వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత కట్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కింద నేను చూపిస్తున్నట్టు నీట్గా కట్స్ ఎలా కుట్టుకోవాలో చూడండి. కటింగ్లో ఇందాక నేను చూపించాను కదా, ఒక 1 ఇంచ్ మాత్రమే కట్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో అదే 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్స్ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కట్స్ ఇలా రావాలన్నమాట. రెడీమేడ్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ ఎలైన్ కుర్తీ అనేది. ఒక ½ అన్ అవర్లోనే మీరు కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు. టాప్ ఎండింగ్లో కింద ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం కూడా 2 సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. అసలు చాలా డీటెయిల్గా చూపించాను. అలా ఒక డౌట్ కూడా లేకుండా నేనైతే చాలా క్లియర్గా చూపించాను మీకు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. హ్యాండ్స్కి మోడల్ పెట్టడం వల్ల చాలా లుక్ అనేది హైలైట్ అయింది కదా. సో ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ ఎలైన్ కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇదనమాట ఫైనల్ లుక్. ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉందో స్కాలప్ అనేది. ఈ బోట్ నెక్ ఎలైన్ కుర్తీ అనేది చాలా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇలాంటి న్యూ మోడల్స్ స్టిచింగ్ ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ కుర్తీని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి ఎలా వచ్చిందనేది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.